హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బ్లాక్ చనా మసాలా కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఇంకా ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్గా ఉంటుంది అండ్ వెరీ హెల్దీ కూడా కదా. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా ఈ రెసిపీ కోసం ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చి అలాగే కొన్ని మసాలాలు తీసుకున్నాను. నానబెట్టుకున్న బ్లాక్ చనా తీసుకున్నాను. అంటే నేను ఒక 24 అవర్స్ నానబెట్టాను. అందుకే ఆ విధంగా కొద్దిగా మొలకలు అయితే వచ్చినట్టుగా వచ్చాయి 24 అవర్స్కే. ఇంకా పొయ్యి మీదనైతే గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను ఇందులో ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక యాలక, కొద్దిగా సాజీరని అయితే వేసాను. చాలా తక్కువ మసాలా అయితే వేసాను. ఇంకా తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి వేయించుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అయితే వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా, అవి కూడా వేసి మగ్గించుకోవాలి. ఇంకా ఇవైతే ఆనియన్స్ మనకు బాగానైతే మగ్గాల్సిన పనేం లేదు. కొద్దిగా లైట్గా సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వీటికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసి మగ్గించుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలన్న పని అయితే లేదు. లైట్గా సాఫ్ట్ అయిపోతే సరిపోతుంది. ఇంకా ఆనియన్, టమాటో 2 కూడా మనకు కాస్త మెత్తబడాలి, అంతే చాలు. ఆ విధంగానైతే మనం వీటినైతే మగ్గించుకోవాలి. చూసారా, ఈ విధంగా సాఫ్ట్ అయిపోతేనైతే సరిపోతుందండి. ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆపేసి వీటినైతే చల్లారనివ్వాలి. ఈలోపు మనం మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలోకి అయితే వీటిని అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి పేస్ట్. ఈ ఆనియన్ టమాటో పేస్ట్ అయితే మనం రెడీ చేసుకోవాలి. ఈ కర్రీలోకి చాలా తక్కువ మసాలాను అయితే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామందికి మసాలాలు పడవు కదా. సో అందుకనైతే చాలా తక్కువ మసాలా అయితే యూజ్ చేస్తున్నాను ఇందులోకి. ఇంకా ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందాకటి ప్యాన్నే మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు వేసాను. ఇంకా నేను గార్లిక్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ గార్లిక్ కూడా వేసాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసాను. నేను ఇక్కడ అల్లం పేస్ట్ అయితే వాడట్లేదండి, ఇలా ముక్కలుగానైతే వాడుతున్నాను. ఇవి పంట కింద తగులుతూ ఈ కర్రీకి రుచిగా అనిపిస్తుంది, అందుకే ఈ విధంగానైతే యూజ్ చేస్తున్నాను. అలాగే కొన్ని పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకొని ఈ విధంగానైతే మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పేస్ట్, టమాటో ఆనియన్ పేస్ట్, ఇంకా ఆ పేస్ట్ని కూడా వేసేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా ఆ పేస్ట్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇంకా వీటిని అయితే మగ్గించుకోవాలి. ఈ పేస్ట్ నుంచి అంత ఆయిల్ అంతా సపరేట్ అయ్యేలాగానైతే మనం మగ్గించుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కొద్దిగా టర్మరిక్ని అండ్ అలాగే ధనియాల పొడిని, మీ రుచికి సరిపడా కారాన్ని కూడా వేసి అయితే కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ సాల్ట్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే బిఫోర్ మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ యాడ్ చేశాను కదా. సో అందుకే ఇప్పుడు యాడ్ చేయట్లేదు. మీరు రుచి చూసుకొని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను యాడ్ చేసిన సాల్ట్ సరిపోతుంది. నేను అందుకే అయితే సాల్ట్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదు. ఈ విధంగా కారం పొడులన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మనం వేసిన కారం పొడులన్నీ బాగా ఆ పేస్ట్లోకి అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. బయట చిట్లుతుంది కాబట్టి జాగ్రత్తగానైతే కలుపుకోవాలి. స్కిన్ మీద పడి దద్దుర్లు అంటే పొక్కులు వస్తాయి. సో ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఆ టైంలోనైతే మనం నానబెట్టుకున్నాం కదా శనగలని, వాటిని ఒకసారి బాగా వాష్ చేసుకొని అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను నానబెట్టుకున్న శనగలు మొలకలు వచ్చాయి కదా కొద్దిగా, అందుకే బాగా 1-2 సార్లు అయితే వాష్ చేసి అయితే యాడ్ చేసేసాను. ఇంకా మనం శనగలను యాడ్ చేసుకొని ఈ విధంగానైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలా అంతా శనగలకి పట్టే విధంగా ఒకసారి మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. నేను ఇందులోకి అయితే వేడి వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా వేడి నీళ్ళను యాడ్ చేయడం వల్ల కొంచెం కర్రీ టేస్ట్ అనేది అయితే ఎన్హాన్స్ అవుతుంది. సో ఈ విధంగా వేడి వాటర్ని యాడ్ చేసుకొని ఒక కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి ఇంకా మూత పెట్టి అయితే ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇంకా తర్వాత మూత తీసి మరికొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఈ కర్రీ చపాతీలోకైనా, రైస్లోకైనా, పూరీలోకైనా, దేనిలోకైనా మంచిగా ఉంటుంది. అండ్ అలాగే హై ప్రోటీన్ ఫుడ్ కదా ఇది. సో
ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా కుదిరిందనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.